హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. ఈరోజు నేను ఉసిరికాయలతో పులిహోర చేస్తున్నానండి. ఎక్కువగా మనం కార్తీక మాసంలోని అలాగే చలికాలంలో ఉసిరికాయలు తింటే మంచిది కదా. అందుకని ఈరోజు నేను ఉసిరికాయలతో పులిహోర చేస్తున్నాను. దాన్ని చూద్దాం రండి. ఈ ఉసిరికాయల కోసం నేను 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నానండి. రైస్ వండేసినాను ఆల్రెడీ. పులిహోరకి మనం ఇలాగ పొడి పొడిగా ఉండేటట్టు వండుతాం కదా, అలాగే ఇది వండి నేను పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ రైస్ని. ఈ గ్లాసు బియ్యం కోసము రైస్ కోసము ఒక 7 వరకు నేను ఈ పెద్ద సైజు ఉండే ఉసిరికాయలను తీసుకుంటున్నాను. వీటిని మనం ముందు కోసుకోవాలి. ఇలా చూపిస్తాను రండి. ఈ ఉసిరికాయలని ఇలాగ అన్నీ కోసుకోవాలండి. ముక్కలు ముక్కల కింద కోసుకోవాలి. ఈ ఉసిరికాయ కోసుకున్నప్పుడు కట్స్ ఉంటాయి కదా, ఈ కట్టలో కోస్తే మనకి ఈజీగా తెగుతుంది. ఇవి ఇలా కట్టలో కోసుకొని అప్పుడు వీటిని కోసుకోండి ఇట్లాగా. అప్పుడు ఇది మనకి ఈజీగా తెగుతుంది. ఇలా ముక్కలన్నీ కోసేసుకున్న తర్వాత వీటిని మనం మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకున్నప్పుడు మిక్సీలో ఇది మరి మెత్తగా ముద్దలా కాకుండా కొంచెం కోర్స్గా కొట్టుకోండి. ముద్దలాగా ఉంటే కనుక పులిహోరకి అంత మంచిగా ఉండదు. కొంచెం కోర్స్గా కొట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇది మిక్సీ వేసుకొని కొంచెం కోర్స్గా కొట్టుకుంటాను. చూడండి, ఇలా కోర్స్గా మనము ఇది మిక్సీ కొట్టుకోవాలి, ముద్దలా కాకుండా. ఇప్పుడు ఇలా నేను ఇది అయిపోయింది కాబట్టి మిక్సీ కొట్టేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను తాలింపు రెడీ చేసుకుంటాను పులిహోర కోసము. పులిహోర కోసం తాలింపు రెడీ చేసుకుంటున్నాము. దానికి ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, పచ్చిశనగపప్పు అవి కొంచెం ఎక్కువ వేసుకోండి. అవి ఒక 3-4 స్పూన్లు వేసుకోవచ్చు, ఎందుకంటే అవి టేస్ట్ బాగుంటాయి కదా తినేటప్పుడు, అందుకని. మినపప్పు కూడా ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. ఈ పోపు అనేది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనము పల్లీలు కానీ కాజు కానీ వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు వేస్తున్నానండి. మీరు కాజు అయినా ఏమైనా వేసుకోవచ్చు. నేను ఇందులో పల్లీలు వేస్తున్నాను కొన్ని. ఈ పల్లీలు కూడా కొంచెం వేగాలి. ఇప్పుడు ఈ పల్లీలు అనేవి వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 4-5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఉసిరికాయది తురుము, ఈ ఉసిరికాయ తురుము ఇందులో వేసేసుకోవాలి. అయితే ఉసిరికాయ తురుము వేసిన తర్వాత మరీ ఎక్కువగా వేగనీయని అవసరం లేదండి. కొంచెం 1-2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇప్పుడే దీంట్లోకి రుచికి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు మనము రైస్ ఇందులో వేసుకోవాలి. రైస్ ఇందులో వేసిన తర్వాత మొత్తం ఇదంతా దీనికి పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. అది సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మొత్తం ఈ రైస్కి ఈ ఉసిరికాయ ముద్ద అంతా మంచిగా పట్టుకోవాలి.
చూడండి, మొత్తం మన రైస్ మొత్తానికి ఈ ముద్ద అన్నది మంచిగా పట్టుకున్నది. మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర అన్నది తురుముకొని వేసుకోండి. కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని మొత్తం అంతా ఇందులో వేసేసుకోవాలి. కొత్తిమీర వేస్తే కూడా టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసేసి దీని మీద మూత పెట్టేసేయండి. ఒక 2 నిమిషాలు ఉంచేస్తే ఈ వేడి మీద ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి మంచిగా పట్టుకొని టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది మీకు. అంతేనండి, దీంట్లో మనకి ఎంతో రుచికరమైన ఉసిరికాయ పులిహోర అనేది రెడీ అవుతుంది. దీని మీద మనం మూత పెట్టేద్దాము. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచేసేయండి. 2 మినిట్స్ తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకొని తినొచ్చు. ఎంతో మనకి ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఈ పులిహోర కూడాని. ఈ నవంబర్ నెలలో అంటే ఈ చలికాలంలో ఈ పులిహోరాలు, ఈ ఉసిరికాయతో చేసిన ఐటమ్స్ తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి.